మొదటి సమూయేలు 15:22. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు. చూడండి, ఇక్కడ ఏమన్నాడు? తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడే గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా. ఏమన్నాడు? ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా. ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. హల్లెలూయా. నిజంగా కొన్నిసార్లు మనం చాలా బాధపడుతూ ఉంటాం. నా జీవితం ఇట్లా అయిపోయింది ఏంటి? నేను మందిరానికి వెళ్తున్నాను కదా, ప్రార్థన చేసుకుంటున్నాను, ప్రతి నెల దశమభాగం ఇస్తున్నాను. ఏం పొరపాటు చేస్తున్నాను నేను? ఎక్కడ లోపం ఉంది? ఇక్కడ చూడండి, బలులు అర్పించుట కంటే ఏం శ్రేష్టమంట? తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా. ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల కొవ్వును అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. ఏమన్నాడమ్మా? బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఒబే, విధేయత, వినాలా? ఎవరి మాట? వాయిస్ ఆఫ్ ద లార్డ్. దేవుని మాట అంటే దేవుని ఆజ్ఞ. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు మాట వినుటయు శ్రేష్టము. హల్లెలూయా. అంటే నువ్వు అర్పిస్తున్నావు బలులు, కానీ దేవుడు నేను బ్లెస్ చేయట్లేదు. ఎందుకు? నువ్వు దేవుని మాట వినట్లే. బ్రదర్, నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ రిజల్ట్ లేదు నీ లైఫ్లో. అమ్మా, నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ రిజల్ట్ రావట్లేదు నీ జీవితంలో, సక్సెస్ లేదు. ఎందుకంటే నీకు ఓపిక లేదుగా, నీకు దేవుని యందు భయము లేదు కదా, నీకు లోబడుట చేత కాదు కదా, నీకు తగ్గించుకోవడం చేత కాదు కదా, ఓర్చుకోవడం రాదు కదా. దేవుని వాక్యం నీకు చెప్పింది ఎన్నోసార్లు, నువ్వు తగ్గించుకో, లోబడు. దేవుని ఎదుట నిన్ను నువ్వు తగ్గించుకుంటే కదా దేవుడు ఏం చేస్తాడు? నిన్ను హెచ్చిస్తాడు. నువ్వు మాట వినట్లే, ఆజ్ఞలు పాటించట్లే, లోబడటం లేదు, దైవజనుడు చెప్పినటువంటి వాక్యానికి తగినట్లుగా నీ జీవితాన్ని మార్చుకోవట్లే. కాబట్టి ఈరోజు సక్సెస్ లేదు. ఉందా అమ్మా? లేదు. ఎందుకు లేదు? అవిధేయతతో కూడిన బలి అర్పిస్తున్నావు. అంటే అవిధేయత వలన నీకు తెలియకుండానే శాపము నీవు కలిగి ఉంటున్నావు. అంటే అవిధేయత అంటే ఏంటి? నువ్వు మందిరానికి వెళ్తున్నావు, దేవుని సన్నిధిలో దేవుని వాక్యం వింటున్నావు, దేవుని ఆరాధిస్తున్నావు, హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతున్నావు. నువ్వు అనుకుంటున్నావు ఏంటి? నీ బ్లెస్ అయిపోతున్నావు, మందిరానికి వెళ్తున్నావు, ఇదేంటి? కూటాలకు వెళ్తున్నాను కదా, ఉద్యోగ సభలకు వెళ్తున్నాను, అనేక దైవజనులతో ప్రార్థన చేయించుకోవడానికి నాకేంటి, నాకు ప్రొఫెసీ ఉంది, నాకు ఫలానిది ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ లేనిదేంటి? విధేయత ఏం లేదు. దేవునికి లోబడ్డం లేదు, దేవుని వాక్యానికి, దేవుని ఆజ్ఞకు, ఆయన మాటకు లోబడటం లేదు, వినటం లేదు, గ్రహించటం లేదు. కాబట్టి నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా నీ పరిస్థితి మారట్లేదు. ఆలోచించండి, లోతుగా వెళ్ళి ఆలోచన చేయండి. చూడండి, 2 రాజులకు 10:31. అయితే ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైన యెరోబాము చేసిన పాపములను
యెహూ ఏమాత్రమును విసర్జించని వాడై ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా నియమించిన ధర్మశాస్త్రమును పూర్ణ హృదయముతో అనుసరించుటకు శ్రద్ధాభక్తులు లేనివాడాయను. చూడండి, ఇక్కడ అండర్లైన్ చేసుకోండి. పూర్ణ హృదయముతో అనుసరించుటకు శ్రద్ధాభక్తులు లేనివాడాయను. ధర్మశాస్త్రమును అంటే యెహోవా దేవుడు మోషేకి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రము, అంటే దేవుని మాటను ఏ మాత్రము ఏం చేశాడంట? పూర్ణ హృదయముతో అనుసరించుటకు శ్రద్ధాభక్తులు లేనివాడాయను. శ్రద్ధాభక్తి లేనివాడాయను పూర్ణ హృదయముతో. ఈరోజు ఎంతమంది ఈ విధమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు? ఒక పొజిషన్లో ఉన్నాం, 10 మందికి చెప్పే స్టేజిలో దేవుడు నిన్ను పెట్టాడు, జ్ఞానం ఉంది, కానీ నీ దగ్గర ఏం లేదు. ఈరోజు ఇజ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైన యరొబాము చేసిన పాపములను యెహూ ఏమాత్రమును విసర్జించిన వాడే. ఇజ్రాయేలుల దేవుడైన యెహోవా నియమించిన ధర్మశాస్త్రమును పూర్ణ హృదయముతో అనుసరించుటకు శ్రద్ధాభక్తులు లేనివాడాయను. ఇందుకు దేవుడు ఏం చేస్తాడు? వాటిని వారు శ్రద్ధ భక్తులతో చేయలేదంట, పూర్ణ హృదయముతో అనుసరించుటకు శ్రద్ధ భక్తులు లేనివాడాయను. పూర్ణ హృదయంతో చేయాలంటే దాన్ని దేవుని కోసం చేస్తే, బ్రదర్ వినాలా అందరూ, నువ్వు ఏది చేసినా దేవుని నిమిత్తము ఏం చేయాలి? పూర్ణ హృదయముతో చేయాలా. అంటే నిన్ను నీవు పూర్తిగా సమర్పించి, ఏదో భక్తితో కాదు, ఎట్టికి కాదు, పైకి కాదు, నలుగురు చూస్తున్నారు, ఇదిగో వాళ్ళు చూస్తున్నారు, వీళ్ళు చూస్తున్నారు, ఏదో ఎట్టికి నువ్వు చేయొద్దు. ఏ పని కూడా దేవుని పని, శాపగ్రస్తులు అవుతారు, జాగ్రత్త. దేవునికి నువ్వు లోబడాలా కదా. అందుకని ఏమంటాడు? ఒబోయింగ్ ద వాయిస్ ఆఫ్ ద లార్డ్ నీకేమిస్తుంది తెలుసా? విక్టరీ. దేవునికి లోబడడం ద్వారా, దేవుని మాట వినడం ద్వారా విజయము. హల్లెలూయా.